భోజనం దొంగతనం చేసే రహస్యమైన జంతువు. ఒకరోజు నక్క అడవిలో వేట కోసం వెతుకుతూ ఉంది. కాసేపటి తరువాత దానికి ఒక బర్రె కనిపించింది. అది ముందుగానే చనిపోయి ఉంది. ఓ, ఈ రోజు నా అదృష్టం బాగుండి వేటాడకుండానే చనిపోయిన జంతువు దొరికింది. ఇక ఇప్పుడు నాకు పండగే పండగ. అది ఆ చనిపోయిన బర్రె మాంసం ఆస్వాదిస్తూ తినింది. ఆ తర్వాత మిగిలిన మాంసాన్ని దాని నోటితో పట్టుకుని అది దాని గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయింది. చాలా అలసిపోయాను. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత దీన్ని గుహలోపలికి తీసుకెళ్లిపోతా. అలా అని అది అక్కడే ఆగి ఊపిరి తీసుకుంది. అంతలోనే అక్కడ ఉన్నట్టుండి పొగ వ్యాపించడం మొదలయ్యింది. అరేరే, ఇదేంటి? ఉన్నట్టుండి పొగ ఎక్కడి నుంచి వచ్చింది? పొగ చాలా వేగంగా వ్యాపించింది. దాని కారణంగా నక్కకి ఏం కనిపించడం లేదు. కాసేపటి తర్వాత పొగ నెమ్మదిగా తగ్గిపోయింది. నక్క కళ్ళు తెరిచి చూసేసరికి బర్రె కనిపించలేదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? నా ఆహారం మాయమైపోయిందేంటి? దాని కనుచూపు మేర వరకు అది తెచ్చిన బర్రె ఎక్కడా కనిపించలేదు. అక్కడే దగ్గరలో కొబ్బరిలా కనిపించే ఒక పండు కనిపించింది. మరుసటి రోజు చోటు జింక ఇంకా ర్యాంచు గాడిద వాటి కోసం భోజనం ఏర్పాటు చేసుకుని తిరిగి ఇంటికొస్తున్నాయి. ర్యాంచు గాడిద వీపు పైన బోలెడు గడ్డి ఇంకా కొన్ని చిన్న చిన్న అందమైన మొక్కలు కూడా ఉన్నాయి. భోజనం వెతకటం కోసం మనం చాలా కష్టపడ్డాం, కానీ నాకు సంతోషంగా ఉంది. మనకి 3 రోజులకు సరిపడా భోజనం దొరికింది. ఇంతలోనే అక్కడ కూడా ఉన్నట్టుండి పొగ చుట్టుకుంది. అవి రెండూ గట్టిగా దగ్గడం మొదలుపెట్టాయి. వాటికి ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత అక్కడ పొగ ఆగిపోయాక అవి రెండింటికి ఏం అర్థం కాలేదు. ర్యాంచు గాడిద వీపు పైన ఉన్న భోజనం మొత్తం మాయమైపోయింది. ఇంకా దగ్గరలోనే అదే కొబ్బరికాయలాగా కనిపించే ఒక పండు కనిపించింది. ఆ రోజు తర్వాత కూడా తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉండేవి. జంతువులన్నీ కలిసి సింహరాజు దగ్గరికి వెళ్లాయి. మోంటూ కోతి సింహరాజుకి జరిగిందంతా చెప్పి దాని ముందు అదే కొబ్బరికాయలాగా కనిపించే పండుని పెట్టింది. చూడ్డానికైతే ఇది కొబ్బరికాయలాగే ఉంది, కానీ నిజానికి ఇది వేరే ఏదో పండు. ఎందుకంటే కొబ్బరికాయకి లోపల ఎప్పుడూ ఖాళీ ఉండదు. అసలు ఇది ఏం పండో, అలాగే దీనికి ఆ పొగతో ఇంకా ఈ అడవిలో జరిగే దొంగతనంతో ఎలాంటి కనెక్షన్ ఉందో అది తెలుసుకోవడానికి మనమందరం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సింహరాజు ఇంకా కాసేపు జంతువులతో మాట్లాడింది. ఆ తర్వాత అవన్నీ వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి. సాయంత్రం సమయంలో మైనా దాని గూటిలో దాని కొడుకు మిట్టుతో కలిసి కూర్చునుంది. నాన్న మిట్టు, నేను నీకెన్నిసార్లు చెప్పాను, నాకు చెప్పకుండా గూట్లో నుండి దూకి పారిపోకాని. నీకు ఎగరడం కూడా రాదు. ఒకవేళ ఏదైనా జంతువు నిన్ను చూసిందంటే నిన్ను చంపి తినేస్తుంది తెలుసా? నువ్వు కంగారు పడకమ్మా, నేనింకెప్పుడు ఎక్కడికి వెళ్ళను. కాసేపటి తరువాత మిట్టు నిద్రపోయింది. అలాగే మైనాకి కూడా నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత కాసేపటికి మిట్టు లేచి కూర్చుని ఇలా అంది. అమ్మా నిద్రపోయింది, నేను బయటికి వెళ్ళడానికి ఇదే మంచి సమయం. అలా అని అది గూటిలో నుండి దూకింది. ఇంకా నెమ్మదిగా ఎలాగోలా నేలమీదికి చేరుకుంది. భలే భలే, ఇంక నేను ఇష్టం వచ్చినట్లు అడవిలో తిరుగుతాను. అమ్మ ఎలాగూ పొద్దున వరకు లేవదు. అలా అని అది అక్కడ్నుండి చెరువు వైపుకి వెళ్ళింది. అప్పుడే దానికి వెనక నుండి ఒక శబ్దం వినిపించింది. అరే వా, నా భోజనం! మిట్టు వెనక్కి తిరిగి చూసేసరికి కాలు బిల్ల తన వైపు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఓరి నాయనో, ఇదెక్కడి నుంచి వచ్చింది? దాని చిట్టి చిట్టి కాళ్లతో అది పరిగెత్తడం మొదలుపెట్టింది. కాని ఆ పిల్లి నుండి దాన్నదు కాపాడుకోవడానికి ఎంత దూరమని పరిగెడుతుంది? ఇంతలో ఎదురుగా దానికి ఒక గుహ కనిపించింది. మిట్టు ఆ గుహ దగ్గరికి చేరుకోగానే పిల్లి దాని మీదికి దూకింది. కాని మిట్టుని పట్టుకోలేకపోయింది. కాని మిట్టు 2 రెక్కలు ఓడి నేల మీద పడ్డాయి. ఇంకా అది గుహలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తస్సాదియ్యా, బ్రతికిపోయింది. అలా అని కాలు బిల్ల అక్కడ్నుండి పారిపోయింది. ఉదయం మైనాకి మెలకువ వచ్చినప్పుడు దానికి మిట్టు కనిపించకపోవడంతో కంగారు పడింది. అరే, మిట్టు ఎక్కడికెళ్ళిపోయింది? అది అక్కడే చుట్టుపక్కన మిట్టూని వెతికింది. కాని దానికి ఎక్కడా మిట్టు కనిపించలేదు. అప్పుడది నేరుగా సింహరాజు సభకి వెళ్ళింది. అసలు ఈ అడవిలో ఏం జరుగుతోంది? ఇప్పటికే ఈ అడవిలో భోజనం దొంగతనం చేసే వాళ్ళ గురించి తెలియడం లేదు. ఇప్పుడేమో ఈ మిట్టు కూడా మాయమైంది.
ప్రియమైన మిత్రులారా, అందరూ కలిసి మిట్టుని వెతకడం మొదలు పెట్టండి. ఇక మైనా, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. మనం ఆ చుట్టుపక్కల తనని వెతకడానికి ప్రయత్నిద్దాం. జంతువులన్నీ మిట్టూని వెతకడానికి బయలుదేరాయి. అలాగే సింహరాజు కూడా మైనాతో కలిసి మిట్టూని వెతుకుతూ అదే గుహ ముఖద్వారం దగ్గరికి చేరుకుంది. మైనాకి గుహ బయట మిట్టూ రెక్కలు కనిపించాయి. వాటిని చూడగానే తను గుర్తుపట్టింది. అరెరే, ఇవి మిట్టు రెక్కలే. అంటే దీని అర్థం మిట్టు ఖచ్చితంగా ఈ గుహ లోపలికే వెళ్ళుంటుంది. పద వెళ్ళి చూద్దాం. అలా అని సింహరాజు మైనాతో కలిసి గుహ లోపలికి వెళ్ళింది. అవి దూరం నుండి చూసేసరికి వాటికి మిట్టూ ఒక మూలన భయపడుతూ కనిపించింది. ఇంకా దాని ముందు ఒక హైనా నించుని భయపెడుతోంది. ఇలా చూడు చిట్టి పాప, నువ్విక్కడికొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను వదిలేండి హైనా గారు. ఒకవేళ నేను నిన్ను వదిలేస్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది. ఈరోజు నిన్ను వేటాడి మరి తినేస్తాను. అలా అని అది మిట్టూ మీదికి దూకబోతుండగా సింహరాజు వెళ్లి దాన్ని పట్టుకుంది. ఓరి దేవుడా, మహారాజా! ఇక్కడితో నీ ఆట ముగిసింది. మైనా వేగంగా మిట్టూ దగ్గరికి వెళ్లి దాన్ని అమాంతం కౌగిలించుకుంది. అంతగా చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అదే తప్పు చేశావు. నన్ను క్షమించు మమ్మీ. ఇంకెప్పుడు నేను గూటి నుండి వెళ్ళను. చివరిసారిగా నిన్ను క్షమిస్తున్నాను. కాసేపటి తరువాత జంతువులన్నీ సింహరాజు గుహ దగ్గరికి చేరుకున్నాయి. ఈ రోజు మిట్టు తెలియక చేసిన తప్పు కారణంగా ఇన్ని రోజులుగా మన అడవిలో భోజనం దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోగలిగాం. ఇప్పుడు తనే చెప్తాడు ఇన్ని రోజులు ఈ దొంగతనం ఎలా చేయగలిగాడు. అలాగే ఈ కొబ్బరికాయలాగా కనిపించే పండు వెనుక ఉన్న రహస్యమేంటో కూడా. నన్ను గోల్డీ తన అడవి నుండి తరిమేసింది. మీరు నన్ను ఈ అడవిలో ఉండనివ్వరని నేను ఆ గుహలో ఉండడానికి నిర్ణయించుకున్నాను. నా కడుపు నింపుకోవడం కోసం మీ అందరి భోజనాన్ని దొంగతనం చేసేదాన్ని మహారాజా. ఈ పండుని నేల మీద కొట్టగానే ఇందులో నుండి పొగ బయటకు వస్తుంది. దీన్ని దొంగతనం చేయడానికి వాడేదాన్ని. అప్పుడు ఈ పండుని మీ మీదకి ఇసిరేవాన్ని. అందులో నుండి పొగ బయటకు వచ్చేది. అప్పుడు నేను దాన్ని ఆధారంగా తీసుకొని నేను ఇలా చాలా దొంగతనాలు చేసేదాన్ని మహారాజా. ఇప్పటి నుండి నువ్వు కూడా ఈ అడవిలో ఉండొచ్చు. కానీ మాదొక షరతు, ఇక్కడి నియమాలని పాటించి తీరాలి. అలాగే ఇక నుండి ఎవరి భోజనం దొంగతనం చేయడానికి వీల్లేదు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు మహారాజా. ఇక జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. అలాగే మిట్టూ కూడా మంచి గుణపాఠం నేర్చుకుంది. అంతేకాదు అడవిలో జంతువులకి భోజనం దొంగతనం చేసే దొంగ నుండి విముక్తి కూడా దొరికింది.